వైద్యుడు ప్రాణాలు కాపాడే దేవుడు అంటారు. అయితే ఏ డాక్టర్ అయినా హాస్పిటల్ కి తీసుకెళ్తే వైద్యం చేసి బతికిస్తాడు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ యువ డాక్టర్ రోడ్డుపైనే వైద్యం చేసి చనిపోయాడు అనుకున్న బాలుని బతికించింది. ఆ కుటుంబం పాలిట దేవత అయింది. రోడ్డుపై ఎందుకు వైద్యం చేయాల్సి వచ్చింది? ఇప్పుడు తెలుసుకుందాం. అది విజయవాడ నగరంలోని అయ్యప్ప నగర్. సాయంత్రం సమయంలో ఓ ఇద్దరు దంపతులు ఏడ్చుకుంటూ 6 ఏళ్ల బాబును భుజంపై పెట్టుకుని పరిగెడుతున్నారు. అప్పుడు అటుగా వస్తున్న నన్నపనేని రవళి అనే వైద్యురాలు వాళ్ళని చూసింది. కారు దిగి వెళ్లి ఏం జరిగిందని అడిగింది. విద్యుత్ షాక్ తో బాలుడు ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడని చెప్పారు ఆ తల్లిదండ్రులు. వెంటనే నాడి పరిశీలించిన ఆమెకి అర్థమైంది. బాబు బతికే ఉన్నాడని, గుండె కొట్టుకోవడం మందగించిందని గమనించింది. హాస్పిటల్ కి వెళ్లే లోపు బాలుడి ప్రాణాలు నిలవ్వు అనుకుంది. వెంటనే పక్కన వాళ్ల సాయంతో బాలుడిని రోడ్డుపైనే పడుకోబెట్టింది. బాలుడి గుండెపై సిపిఆర్ చేయడం ప్రారంభించింది. అలా 5 నిమిషాలు ఆగకుండా గుండెపై ఒత్తుతూనే బాలుడి తండ్రిని గట్టిగా గాలి ఊదమని చెప్పింది. అలా చేస్తుండగానే బాలుడిలో కదలిక వచ్చింది. వెంటనే స్థానికుల బైక్ పై హాస్పిటల్ కి తరలించింది. హాస్పిటల్ కి తీసుకెళ్లేటప్పుడు బాలుడి తలను కొంచెం కిందికి ఉండేలా చూడాలని సలహా ఇచ్చింది. హాస్పిటల్లో బాలుడిని పరిశీలించిన వైద్యులు సిటీ స్కాన్ చేసి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో పెట్టి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడు. షాక్ కి గురైన బాలుడికి సకాలంలో డాక్టర్ రవళి సిపిఆర్ చేసి ఉండకపోతే బాలుడి ప్రాణాలు దక్కేవి కాదని వైద్యులు తెలిపారు. బాలుడికి సిపిఆర్ చేస్తుండగా ఎవరో తీసిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. డాక్టర్ రవళిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. దీనిపై మీరేమంటారో కూడా కమెంట్ చేయండి.